తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సహా పలు కార్మిక సంఘాలు రవాణా సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. హైదరాబాద్లోని బస్ భవన్లో అధికారులకు కార్మిక సంఘం నేతలు సమ్మె నోటీసులు అందించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆ నోటీసులో పేర్కొన్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీలు అమలు చేయాలనే అంశం వారి ప్రధాన డిమాండ్గా ఉంది. సీసీఎస్ అలాగే పీఎఫ్ డబ్బులు 2700 కోట్లు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. వీటిని నెరవేర్చుకుంటే సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు నోటీసుల్లో పేర్కొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె మోగించింది. అయితే ఈరోజు ఆర్టీసీ భవన్లో మధ్యాహ్నం నుంచి సమ్మెకి నోటీసులు ఇచ్చారు. అయితే ధర్నా కూడా ఇక్కడ చేయడం జరిగింది. అయితే ఆర్టీసీ భవన్లో ఎక్కడైతే ఇప్పుడు మన ఆర్టీసీ కాలనీలో ఉన్న ఆర్టీసీ భవన్లో ఆర్టీసీ జేఏసీ సహా పలు కార్మిక సంఘాలు రవాణా సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లోని బస్ భవన్లో అధికారులకు కార్మిక సంఘం నేతలు సమ్మె నోటీసులను అందించిన తర్వాత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటీసులలో క్లియర్ గా పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగాలు విలీనము, 2 పీఆర్సీలు అమలు చేయాలనే అంశం వారిపై ప్రధానంగా డిమాండ్ ఉంది. అలాగే సీసీఎస్, పీఎఫ్ డబ్బులు 2700 కోట్లు వెంటనే చెల్లించాలని కూడా కోరుతున్నారు. వీటిని నెరవేర్చుకుంటే సమ్మెకి దిగుతామని కార్మిక సంఘాలు నోటీసులో పేర్కొన్నాయి. ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాలు మాత్రము సమ్మె తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే సమ్మె తేదీ ప్రకటిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల భారీ ఎత్తున బస్ భవన్ వద్దకు రావడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కూడా ఆరోపణ చేసింది. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు నిర్వహణకు ప్రైవేట్ కంపెనీలు చేసిన జేఏసీ అసహనం వ్యక్తం చేస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే ఆర్టీసీ సమ్మెకి వచ్చిన వాళ్ళలో కొంతమంది అయితే లోపలికి అందరినీ అలో చేయకపోవడంతో అయితే బయట ఎంట్రన్స్ దగ్గరనే ధర్నాకి దిగినారు. కొంతమందిని మాత్రం ఒక 2-3 లోపలికి నోటీసులు ఇవ్వడానికి అయితే పంపించారు. సో ఆర్టీసీ జేఏసీ అయితే ఇప్పటికైతే లోపల అధికారులకు అయితే వాళ్ళు నోటీసులు అయితే అందించారు. మీడియా జర్నలిస్ట్ సతీష్తో సుప్రియ, HM TV.